దక్షిణాది రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు. బెంగళూరులో చర్చలు, చెన్నైలో ఫైనల్ డీల్. యూపీఏ వైపు జగన్ రెడ్డి విజయ్. 2026 ఎన్నికల వేళ దక్షిణాది రాజకీయ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుకు చెందిన అగ్ర నేతలు ఇప్పుడు హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు వస్తున్న వార్తలు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా గత కొంతకాలంగా సాగిస్తున్న రాయబారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. బెంగళూరు వేదికగా మొదలైన మంతనాలు ఇప్పుడు చెన్నైలో ఫైనల్ డీల్ దిశగా సాగుతున్నాయి. ఒకవైపు జగన్ను, మరోవైపు తమిళనాడులో క్రేజీ స్టార్ గా మారిన విజయ్ ను కూటమిలోకి తీసుకురావడంలో డీకే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ స్థాయిలో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జగన్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూ అంశంలో బీజేపీ కూడా తనపై దేశవ్యాప్తంగా విమర్శలు చేయడం, వీహెచ్పీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ బీజేపీకి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోగా తనపై జాతీయ మీడియాలో వస్తున్న నెగిటివ్ కథనాల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందని భావించిన జగన్ యూపీఏలో చేరి మోదీకి గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. మరోవైపు కాంగ్రెస్తో దళపతి విజయ్ దోస్తి. తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. పెరియార్, అంబేద్కర్లతో పాటు కాంగ్రెస్ దిగ్గజం కామరాజ్ సిద్ధాంతాలను విజయ్ తన పార్టీ ఎజెండాలో చేర్చుకున్నాడు. ఇది కాంగ్రెస్ తో పొత్తుకు మార్గం సుగమం చేసింది. డిఎంకేతో పొత్తు విషయంలో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న తరుణంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ కు పవర్ షేరింగ్ ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ మరియు విజయ్లతో జగన్ జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని, వీరంతా కలిసి దక్షిణాదిలో ఒక లౌకిక కూటమిని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే జగన్ రెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి దీనిపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జగన్ రెడ్డి తన అనుకూల మీడియా ద్వారా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పొద్దున నుండి విజయ్ను జగన్ కలవడాన్ని వైకాపా సోషల్ మీడియా అకౌంట్లలో హోరెత్తిస్తున్నారు. జార్జి రెడ్డి మనవడు సునీల్ రెడ్డి కొడుకు అయిన సాహిల్ వివాహం చెన్నైలో జరిగింది. ఆ సందర్భంగా పనిలో పనిగా ఈ డీల్ కూడా కుదిరిందని ప్రచారం జరుగుతోంది. విజయ్ రాక సందర్భంగా వైకాపా నాయకులు అనిల్ కుమార్ యాదవ్ నుండి అందరూ ఎదురు చూడటం, జగన్ రెడ్డి స్వయంగా వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి మరీ విజయ్ని ఆహ్వానించడం లాంటి పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ దిశగా జగన్ రెడ్డి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశాడు. ఇటీవల పార్లమెంట్లో నేను గెలిచినా కూడా ఎన్నికల విధానం మీద, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని మిథున్ రెడ్డి ద్వారా మాట్లాడించి రాహుల్ గాంధీకి నేరుగా సంకేతాలు పంపించాడు జగన్. ఈ వ్యూహం ఫలితంగానే ఇప్పుడు కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు వేగంగా పడుతున్నాయి. మరోవైపు విజయ్ తన పార్టీని ప్రకటించినప్పటి నుండి తమిళనాడులోని అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించాలని చూస్తున్నాడు. అయితే లడ్డూ కల్తీ వివాదంలో జగన్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయనతో కలవడం వల్ల తమిళనాడులోని హిందూ ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే జగన్ రెడ్డితో భేటీ అవసరమా, తెలంగాణలో కేటీఆర్ లెక్క తప్పు చేస్తున్నారా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఇప్పటికే లడ్డూ వివాదాన్ని తమిళనాడులో కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు విజయ్ జగన్ రెడ్డితో జత కడితే హిందూ వ్యతిరేక శక్తులని ఏకమవుతున్నాయి అని బీజేపీ విమర్శించే అవకాశం ఉందని, అది విజయ్ కొత్త పార్టీకి నష్టం చేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. దక్షిణాదిలో మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలంటే జగన్ రెడ్డి మద్దతు అవసరమని మరికొందరు తమిళనాడులో వాదిస్తున్నారు. మరికొందరు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన జగన్ రెడ్డిని కలుపుకోవడం అవసరమా అంటూ ఎగతాళి చేస్తున్నారు.